హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లి చేసుకునేవానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళ పో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళ ముందు పప్పన్నం తినేటోళ్ళ కూడా దేవుడు ఉన్నాడు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన రోజు రోజుకు హిందూ దేవుళ్ళ పైన మరి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి, అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాల్లో భాగంగా మరి రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో భాగంగా మరి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు అనొచ్చు, ఇప్పుడున్నటువంటి దీక్షలో భాగంగా మరి గురుస్వామి మనతో పాటు ఉన్నారు. స్వామి శరణం. స్వామి, మరి రేవంత్ రెడ్డి కొన్ని వాక్యాలు చేయడం జరిగింది హిందూ దేవుళ్ళ పైన, మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? స్వామి, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు మా దేవతల మొక్తేనే ముఖ్యమంత్రి అండి. వానికి బుద్ధి ఉండాలి. మూడు కోట్ల దేవతలు ఆ స్వామికి తెలుసు. ఆయన హిందూ నుంచి రాలేదు. ఆయన పేరు ఏంటంటే ఓవైసీ మహమ్మద్ ఓవైసీ రెడ్డి. కొరకైతే రెడ్డి పెట్టుకోవాల్సిందే కదా, తెలంగాణ రెడ్డి పెట్టుకోవాల్సిందే. అసలు మూర్ఖుడు మా దేవతలు ముఖ్యమంత్రి అయ్యింది. ఈరోజు మా ధర్మాన్ని అంటాడు. అదే మాట క్రిస్టియన్స్ వాళ్ళు హనుమాన్, అదే మాట హనుమాన్ ముస్లిం హనుమాన్. ఎందుకో వాళ్ళు ఎక్కడ నరుకుతారు కాబట్టి. హిందువులు ఏంటంటే సౌమ్యులు, ఎవరిని ఏమన్నారు? 3 కోట్ల దేవతలను కించపరుస్తాడా? అంత ధైర్యమా? ఇంతకుముందు కూడా తిరుపతి దేవస్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆడ చర్చి కడతా అంటే ఏమైండు? ముక్కలు పీసులు అయ్యండు. మరి ఈయన కూడా అదే పరిస్థితి కోవాల్సి వస్తుందేమో. ఆయన మాకు అర్థమైతలేదు. ఈరోజు తాగుబోతు దేవుళ్ళు అంట. అరే రేవంత్ రెడ్డి ఖాన్, మీకేమో బుద్ధి ఉందా? తాగుబోతు దేవుళ్ళు ఇద్దరు అవసరం ఉంటే 2 దేవుళ్ళు పెళ్లిగాంతే ఉంటాను మూర్ఖుడా? ఏమో హిందూ ధర్మంలో పుట్టినావా, లేకపోతే నువ్వేమో మీ నాయన ఓవైసీ కుటుంబంలో పుట్టిండా? ఆ కుటుంబాలకు నువ్వు వచ్చినావా? ఏంది నీ మరి కాదా? మా ధర్మాన్ని తిడతావా? అంటే మా ధర్మం అలా దొరికింది అందుకు. బిడ్డ, నువ్వు ఇట్లా అన్నావు అనుకో, నిన్ను ఈ 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి పదవి చేయవు. ఏనో రోడ్డు ప్రమాదమో ఏడో ఫ్లైట్ ప్రమాదం వస్తావు, నువ్వు సంకనాకిపోతావు. సో గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనే కొన్ని వాక్యాలు చేసినట్టుంది. మరి ఇప్పుడు ఈయన చేసిన మరి ఇద్దరు పరిస్థితి తన పరిస్థితి లెక్క ఇతర పరిస్థితి అయిపోతుందంటవా? ఇప్పుడు కేసీఆర్ హిందూగాళ్ళు పొందుగాలు అన్నాడు. హిందువులు ఏం చేసారు? ఆయన బొంద పెట్టేశారు. బొందవేడు ఏమైంది? ఆఖరికొస్తే కొడుకో దిక్కో బిడ్డో దిక్కో సంసారం సంఘనాకపోయింది. ఇప్పుడు ఈయన కూడా ఏమన్నాడు? తాగబోతే ఉన్నాడు. రేపు పొద్దుగాల నీ బతుకంతా ఆగమాగం అవుతుంది. రేపు పొద్దుగాల ఏమవుతుందో నీకు తెలియదు. ఆల్రెడీ చూస్తున్నారు దేవతలు, ఆల్రెడీ కన్ను పెట్టిరు ఈయన మీద. ఏమని కన్ను పెట్టిరు? ఈయన ఎప్పుడు కథం పట్టేయాలని చూస్తారు దేవుళ్ళు. అర్థమైంది? రేపు పొద్దుగాల కూడా నీ నడ్డి ముక్కని పరిస్థితి ఏమందో నీ పరిస్థితి అవుతుంది. సేమ్ మీ అన్న వైఎస్ రాజశేఖర్ ఎట్లయినా నీవు కూడా అదే రకం ప్రమాదం అవుతుంది. ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు బిడ్డ. ఖచ్చితంగా మీడియా రూపంగా ఏ దేవుళ్ళ గుళ్ళకన్నా పోయి ధర్మం తిను. దేవుడా, నేను మాట జారినా నన్ను క్షమించి అంటేనే కొడుకను బతుకుతావు. లేకపోతే మాత్రం నీ మాత్రం బతుకంత ఆగమవుతుంది. రేపు పొద్దుగా అదే కాంగ్రెస్లో ఎవరు రాహుల్ గాంధీ కోసమో సోనియమ్మ కోసమో నీ ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు. అరే బాబు, నీకు సోనియమ్మ రాహుల్ గాంధీ పేరు మీద నువ్వు గెలవలే. ఏదో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం ఇంతకుముందు ఉన్న పార్టీలు ఉన్నది కాబట్టి ఆ రకంగా అరే హిందువుల దిక్కు పైన మాట్లాడతాని మాత్రమే ఆ హిందువులేస్తే నువ్వు గెలిచినావు. ఈరోజు ఆఖరి హిందువులకే పంగనా పెడితే నీ పరిస్థితి ఏమైతే ఆలోచించుకో. జాగ్రత్త బిడ్డ, మాట దగ్గర పెట్టుకో. ఇప్పటికే చాలా చూస్తున్నాము. రేపు జరగబోయే ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఏ హిందూ అయినా సరే రేవంత్ రెడ్డి కేసు అనుకో, వాడు హిందూ కాదు, వాడు ఓవైసీ కుటుంబంలో పుట్టినవాడు, లేదు ముస్లిం అయితేనే రేవంత్ రెడ్డి ఓటేస్తారు. మొన్న ఏదో గెలిచిన అనుకుంటున్నావు, ఏది జూబ్లీస్ సీటు గెలిచిన అనుకుంటున్నావు. అరే నువ్వు గెలవలేరా బాబు, 1,00,000 ఓట్లతోటి ఎంఐఎంలో పుట్టినాడు కాబట్టి వాళ్ళు వేసిన వాడు నువ్వు గెలిచినావు. అర్థమైందా? గెలుపు అంటే ఎక్కడ? బీహార్ గెలుపు అంటారు.
రేపు పొద్దుగాల సర్పంచ్లు మాత్రం నేను బొంద పెడతారు. అది అర్థమైందా? నీ శాత కాగానే మా ఎలక్షన్లు పెట్టలే. ఇంకో దమ్ము ఉంటే నువ్వు మొగడవు అయితే ఎంపీటీ జడిపేది ఎందుకు పెట్టలేదు? పార్టీ సింబల్ వస్తే పెట్టలేదు. రేపు పొద్దున ఎవరికి గెలిచి నా ఓడు సంకలేసుకొని చూస్తున్నా కానీ ఎప్పుడు నీ ఓడు కాదు. ఖచ్చితంగా నిన్ను బొంద పెడతారు. చూస్తుండు. ఈ పాప మాత్రం హిందువుల పాప మాత్రం నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మాత్రం ఏ హిందువు కూడా నీకు ఓటేయరు.